ఇక ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదల కారణంగా పలువురు చనిపోయారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక సోన్ ప్రయాగ గౌరీకుండ్ మధ్య కేదార్నాథ్ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. కేదార్నాథ్ లోయ మార్గం తెగిపోవడంతో చార్ధామ్ యాత్రపై ప్రభావం పడింది. ఇక ట్రెక్కా మార్గంలో భీంబాలి సమీపంలో కొండ చర్యలు విరిగిపడడంతో కేదార్నాథ్ లోయ మార్గం తెగిపోయింది. ఈ ప్రాంతంలో చిక్కుకున్న 425 మంది యాత్రికులను వాయుసేన రక్షించింది. ఇక లించోలి వద్ద చిక్కుకుపోయినటువంటి యాత్రికులను రక్షించడానికి చినూక్ MI-17 హెలికాప్టర్ను రంగంలోకి దింపి కాపాడారు. కేదార్నాథ్ ట్రెక్ మార్గం 16 కిలోమీటర్ల దెబ్బతింది. గౌరీకుండ్, అలాగే ఘోడా పడావ్, లించోలి, బడీ లించోలి, భీంబాలి వద్ద రహదారి దెబ్బతింది. రాంబర సమీపంలో 2 వంతెనలు కొట్టుకుపోయాయి. లోయ మొత్తం తెగిపోవడంతో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇక సోన్ ప్రయాగ్ భీంబాలి మధ్య చిక్కుకుపోయిన 1100 మంది యాత్రికులను ప్రత్యామ్నాయ మార్గంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల కారణంగా రూర్కీలోని డేరా బస్తీలో ఇల్లు కూలి 4 మృతి చెందగా, రూర్కీలో జరిగిన మరో ఘటనలో విద్యుద్ఘాతానికి గురై ఓ మహిళతో సహా 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. रोक दिया थे सरपंच, कल की आज की नहीं है ये। हम तो 7 बजे के यहाँ हैं। मैंने ऊपर वाला किया था। ఇక ఉత్తరాఖండ్తో పాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాల కారణంగా భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో 5 మృతి చెందగా 50 మంది గల్లంతయ్యారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసం కాగా, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో SDRF సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కులులోని సైన్లా, మలానా, మండి జిల్లాల్లో ఫాదర్, అలాగే సిమ్లా జిల్లాలో రాంపూర్లో వరదలు సంభవించాయి. ఇక సిమ్లా జిల్లాలో సమేజ్ గ్రామంలో 33 మంది గల్లంతయ్యారు. కొండ చర్యలు విరిగిపడడంతో మనాలి, చండీగఢ్, మనాలి లేహ్ జాతీయ రహదారి దెబ్బతింది. హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూతో హోంమంత్రి అమిత్ షా మాట్లాడి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి కావలసిన సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇక హిమాచల్ ప్రదేశ్ రాంపూర్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. NDRF, SDRF బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతుంది. శుక్రవారం కూడా భారీ వర్ష సూచన కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. मैं हेड कांस्टेबल फायर CSF से राजेश कुमार सर, SGVN झाकड़ी CSF से। ये सर जो 2 दिन पहले यहाँ जो ट्रेजेडी हुई है उसमें जो घरों में सामान फंसा हुआ है उसकी हम रेस्क्यू वर्क कर रहे हैं सर। उनका घर का सामान को हम सेफ बाहर निकलवा रहे हैं। ये टीम हमारी सुबह से लगी हुई है सर, और ये घरों का सामान इनका अभी बाहर किया जा रहा है। ये समेज गाँव है सर। नहीं सर, अभी तक कोई कैजुअलिटी अभी तक हमें तो कहीं नहीं मिली है। यहाँ सामान ही है और सेफ है। ये थोड़ा अभी मतलब इनका सामान ही बचा पा रहे हैं इनका घर से। मैं हेड कांस्टेबल फायर CSF से राजेश कुमार सर, SGVN झाकड़ी CSF से। ये सर जो 2 दिन पहले यहाँ जो ट्रेजेडी हुई है उसमें जो घरों में सामान फंसा हुआ है उसकी हम रेस्क्यू वर्क कर रहे हैं सर। उनका घर का सामान को हम सेफ बाहर निकलवा रहे हैं। ये टीम हमारी सुबह से लगी हुई है सर, और ये घरों का सामान इनका अभी बाहर किया जा रहा है। ये समेज गाँव है सर।